ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్. ఈరోజు ఈ వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్తో పాటు ప్రస్తుత దర్శన పరిస్థితులు, ఈరోజు ఏ దర్శనం వారికి ఎంత సమయంలో దర్శనం అవుతున్నది, ఇంకా సర్వదర్శనం టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, అలాగే దివ్య దర్శనం టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, ఇంకా నడకదారి టైమింగ్స్, ఇంకా తిరుమల వాతావరణం, అలాగే నిన్నటి రోజు వీడియోలోని కొన్ని కామెంట్లకు సమాధానాలు కూడా తెలియజేస్తాను. అలాగే నిన్నటి రోజు దర్శనం పరిస్థితులను కూడా తెలియజేస్తానండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీ సందేహాలకు సమాధానాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ వీడియో చూడండి. ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేసి ఆల్ను సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ అప్డేట్స్ను తెలుసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఈ వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇక ఈరోజు స్వామివారి దర్శనం వివరాలు తెలుసుకుందాం. నిన్నటి రోజున ఆదివారం రోజున శ్రీవారిని 74,845 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 26,122 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 3,44,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు. నిన్నటి రోజు ఎలాంటి టోకెన్స్ మరియు టికెట్స్ లేని సర్వదర్శనానికి 15 నుంచి 18 గంటల సమయంలో దర్శనమైనది. అలాగే 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి 3 గంటలలో దర్శనమైనదండి. ఎస్ఎస్టీ మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు 4 నుంచి 6 గంటలలో దర్శనమైనది. ప్రస్తుతం ఈరోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉన్నారు. ఈరోజు ఉదయం 6 గంటలకు వైకుంఠంలోని 20 కంపార్ట్మెంట్లలో ఎలాంటి దర్శనం టికెట్స్ లేని టోకెన్స్ లేని సర్వదర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. ఈ వైకుంఠంలోని కంపార్ట్మెంట్స్లలో వేచి ఉన్న భక్తులకు సుమారుగా 15 గంటలలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇక ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా 15 నుంచి 20 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇక ఈరోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, అలాగే 500 రూపాయల విచువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 2 నుంచి 3 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఎస్ఎస్టీ మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 4 నుంచి 6 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. తిరుమల స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులను బట్టి దర్శన సమయంలో మార్పులుంటాయి. మీరు తీసుకునే ఎస్ఎస్టీ లేదా దివ్య దర్శనం టోకెన్స్లోని టైంకు 1 గంట లేదా 2 గంటల ముందు ఏటీజీఎస్ సర్కిల్ వద్దకు వెళ్ళి అక్కడ ఉన్న క్యూలైన్ ద్వారా దర్శనానికైతే వెళ్ళొచ్చండి. ఈరోజు ఎలాంటి టోకెన్స్ మరియు టికెట్స్ లేని సర్వదర్శనానికి వెళ్ళాలి అనుకుంటే కృష్ణతేజ సర్కిల్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఇక ఎస్ఎస్టీ టోకెన్స్ ఎక్కడ ఎలా తీసుకోవాలో కూడా తెలుసుకుందాం. తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్టీ లేదా సర్వదర్శనం టోకెన్ తీసుకోవాలి అంటే తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, అలాగే అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రాంతాలలో ఎస్ఎస్టీ టోకెన్ ఇస్తారు. ఈ టోకెన్స్ తీసుకోవాలి అంటే తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాలి. దివ్య దర్శనం టోకెన్స్ శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్లే వారికి మాత్రమే ఇస్తారు. ఎస్ఎస్టీ టోకెన్స్ ప్రతిరోజు ఉదయం 3 లేదా 3 గంటల 30 నిమిషాల నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఆ రోజు ఉన్న కోటా పూర్తి అయ్యేంత వరకు టోకెన్స్ ఇస్తారు. ఏ రోజుకి ఆ రోజు టోకెన్ తీసుకొని అదే రోజు స్వామివారిని దర్శనం అయితే చేసుకోవచ్చు. సర్వదర్శనం టోకెన్స్ రోజుకి 15 నుంచి 20,000 టోకెన్స్ వరకు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ టోకెన్స్ అయిన తర్వాత మరలా రేపటి ఉదయం 3 గంటలకు టోకెన్స్ ఇస్తారు. నడకదారిలో వెళ్ళేవారు ఎక్కడ టోకెన్ తీసుకోవాలో కూడా తెలుసుకుందాం. అలిపిరి మెట్ల మార్గంలో వెళ్ళేవారు అలిపిరి మెట్ల మార్గం ముందు భూదేవి కాంప్లెక్స్లో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకొని నడిచి అయినా వెళ్ళొచ్చు, లేదా బస్సులో వెళ్ళిన టోకెన్స్ ద్వారా దర్శనం అయితే చేసుకోవచ్చు. అలిపిరి దారిలో వెళ్ళేవారిని ఉదయం 4 నుంచి సాయంత్రం 6 వరకు మాత్రమే నడిచి వెళ్ళడానికి అనుమతిస్తారు. మీరు తీసుకునే టోకెన్స్లోని నడకదారిలో ఎక్కడ స్కాన్ చేయించాల్సిన అవసరం లేదండి. ఇక శ్రీవారి మెట్టు మార్గంలో అయితే ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు నడుచుకొని వెళ్ళొచ్చు. శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళే వారికి దివ్య దర్శనం టోకెన్స్ ఇస్తారు. ఈ దివ్య దర్శనం టోకెన్స్ రోజుకి 5,000 టోకెన్స్ మాత్రమే ఇస్తారు. టోకెన్స్ అయిన తర్వాత టోకెన్స్ ఇవ్వరు కదా, ఆ తర్వాత వచ్చే భక్తులకు టోకెన్స్ లేని సర్వదర్శనానికి వెళ్ళాల్సి ఉంటుంది. సర్వదర్శనం టోకెన్స్ మరియు దివ్య దర్శనం టోకెన్స్ అయిన తర్వాత టోకెన్స్ ఇవ్వరు. మరి ఆ తర్వాత దర్శనానికి వెళ్ళాలి అంటే తిరుమలలో టోకెన్స్ లేని వారికి ప్రత్యేకంగా నేరుగా తిరుమలకు వెళ్ళిన తర్వాత కృష్ణతేజ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ ద్వారా వెళ్ళి స్వామివారిని దర్శనం అయితే చేసుకోవచ్చు.
తిరుమల తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మార్చి నెలలో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్లు డిసెంబర్ 18న ఉదయం 10 గంటలకు అందుబాటులో ఉంటాయి. ఈ రిజిస్ట్రేషన్లు డిసెంబర్ 18న ఉదయం 10 గంటల నుండి డిసెంబర్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లక్కీ డిప్లో సెలెక్ట్ అయిన వారు డిసెంబర్ 20వ తేదీ మధ్యాహ్నం 12 నుంచి డిసెంబర్ 22వ తేదీ మధ్యాహ్నం 12 లోపల అమౌంట్ చెల్లించి టికెట్స్ అయితే పొందవచ్చు. ఈ డిప్ రిజిస్ట్రేషన్లో సుప్రభాతం, అర్చన, తోమాల సేవతో పాటు అష్టదళ పాద పద్మారాధన సేవలు కూడా ఉండనున్నాయి. స్వామివారిని ఎక్కువ సమయం దగ్గర నుంచి చూడాలి అనుకుంటే అష్టదళ పాద పద్మారాధన సేవను రిజిస్ట్రేషన్ చేసుకోండి. పై సేవలలో ఏ సేవ సెలెక్ట్ అయినా స్వామివారిని దగ్గర నుంచి చూసే అవకాశం అయితే ఉంటుందండి. ఇక రేపు శ్రీవారి ఆలయంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కోయిలాల్వార్ తిరుమంజనం జరగనున్నది. మధ్యాహ్నం 12 నుంచి దర్శనాలు స్టార్ట్ అవుతాయి. ఇక మన ఛానల్లోని వీడియోలోని కామెంట్ రూపంలో శ్రీవారి భక్తులు అడిగిన వాటికి సమాధానాలు తెలుసుకుందాం. ఈరోజు వీడియోలోని కామెంట్లకు రేపటి వీడియోలో సమాధానాలు అయితే తెలియజేస్తానండి. ఈరోజు మొదటి కామెంట్, 10 ఇయర్స్ పిల్లలకు ఎన్ని గంటలకు దర్శనం అవుతుంది? 10 సంవత్సరాల పిల్లలకు ప్రత్యేక దర్శనం ఉండదు, కానీ వారికి ఎలాంటి టికెట్స్ మరియు టోకెన్స్ అవసరం లేదు. 10 సంవత్సరాల పిల్లలను మీతో పాటు తీసుకెళ్లవచ్చు. మీరు ఏ దర్శనానికి వెళ్తారో అదే దర్శనానికి తీసుకెళ్లవచ్చు. నెక్స్ట్ కామెంట్, థ్యాంక్ యూ అండి. వన్ మోర్ డౌట్, ఆఫ్టర్ గెటింగ్ SST టోకెన్స్ వీ విల్ గెట్ ఎనీ నోటిఫికేషన్ ఇన్ మొబైల్ ఆర్ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ ఫ్రమ్ TTD? SST టోకెన్ తీసుకుంటే మీ మొబైల్కి ఎలాంటి నోటిఫికేషన్ మెసేజ్ రాదండి. ఇక నెక్స్ట్ కామెంట్, మేడం వైకుంఠ ఏకాదశి ఎప్పుడు SST టోకెన్స్ కంటిన్యూగా ఇస్తారా? అప్ టు January 1st ప్లీజ్ రిప్లై మీ. వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 23 అండి. డిసెంబర్ 22 నుంచి 4,23,500 టోకెన్స్ అయ్యేంత వరకు ఇస్తారు. ఇక నెక్స్ట్ కామెంట్, నమస్కారం మేడం, మేము డిసెంబర్ 23 మార్నింగ్ 7:30 AM రైల్వే స్టేషన్లో దిగుతాం. నడక మార్గంలో వెళ్ళాలి అనుకుంటున్నాం. మాకు దివ్య దర్శనం టోకెన్స్ దొరుకుతాయా మేడం? ఎందుకు అంటే అలిపిరి మెట్ల దగ్గరికి వచ్చేసరికి 8 to 9 కావచ్చు. ఎలా మేడం? డిసెంబర్ 23 నుంచి జనవరి 1 వరకు నడక మార్గం, శ్రీవారి మెట్టు మార్గం మరియు అలిపిరి దారిలో టోకెన్స్ ఇవ్వరు. కాబట్టి ముందుగా తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టికెట్స్ తీసుకొని నడిచి వెళ్ళండి. మీరు ఏ టైంకి వెళ్ళినా టికెట్స్ అయితే ఇస్తారు. ఇక నెక్స్ట్ కామెంట్, ఎమ్మెల్యే రికమెండేషన్ లెటర్ మీద బ్రేక్ దర్శనంకి ఫ్రైడే, సాటర్డే అండ్ సండే అలౌ చేస్తారా? వీకెండ్లలో ఎమ్మెల్యే లెటర్స్ తీసుకునే ఛాన్సెస్ తక్కువ. పైగా డిసెంబర్ 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు ఎలాంటి రికమెండెడ్ లెటర్స్ అయితే తీసుకోరు. ఇక నెక్స్ట్ కామెంట్, ఈరోజు మార్నింగ్ 4 AM SST టోకెన్స్ ఉండే నైట్ 12కి లైన్లోని నిల్చుంటే 6 గంటలకి బయటకు వచ్చామండి. నిన్న SST మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న వారికి 4 నుంచి 7 గంటలలో దర్శనం అవుతుంది అని మన ఛానల్లో కూడా తెలియజేశాను. నెక్స్ట్ కామెంట్, టోకెన్స్లో ఉన్న టోకెన్ టైమింగ్ కన్నా ముందే దర్శనంకి వెళ్తే అలో చేస్తారా? దర్శనం చేపిస్తారా మేడం? టోకెన్లోని 2 లేదా 3 గంటల ముందైనా లేదా ఆలస్యంగా అయినా వెళ్ళొచ్చు. ఇక నెక్స్ట్ కామెంట్, ఇఫ్ యూ డూ గెట్ దర్శనం ఆన్ 24th సండే వెన్ ఐ షుడ్ బి దేర్ టు గో టు SST టోకెన్స్ అండ్ టెల్ మీ ద టైమ్ టు ప్లీజ్. మీరు 24న దర్శనం చేసుకోవాలి అనుకుంటే 22న ఉదయం వెళ్ళి టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. టైం అంటే కరెక్ట్గా చెప్పలేము కాబట్టి మీకు త్వరగా వెళ్ళి టికెట్స్ అయితే తీసుకోండి. ఇక నెక్స్ట్ కామెంట్, మేము 29th మార్నింగ్కి 5 AM అక్కడ చేరుకుంటాము. మేము శ్రీవారి మెట్ల గుండా దివ్య దర్శనం టికెట్స్ తీసుకొని వెళ్దాం అనుకుంటున్నాం. కానీ మీరు మెట్ల పైన ఇవ్వరు అంటున్నారు. మరి ఎక్కడెక్కడ టికెట్స్ ఇస్తారు? టైమింగ్స్ ఏంటి? రేపు మీరు చేయబోయే వీడియోలో వైకుంఠ ద్వార దర్శన టైమ్స్ గురించి పూర్తి సమాచారం ఇవ్వగలరని మనవి. డిసెంబర్ 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు 4,23,500 టికెట్స్ డిసెంబర్ 20 నుంచి ఇస్తారు. ఈ టికెట్స్ ఎప్పుడు అయిపోతే అప్పుడు టికెట్స్ ఇవ్వరు. ఈ టికెట్స్ ఎన్ని రోజులకు అయిపోతాయి అన్నది రష్ని బట్టి ఉంటుంది. మీరు 29న వచ్చే సమయానికి 4,23,500 టోకెన్స్ అయితే అయిపోతే తర్వాత టికెట్స్ ఇవ్వరు. కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు. టికెట్స్ అయిపోయిన తర్వాత జనవరి 2వ తేదీన SST టోకెన్స్ ఇవ్వనున్నారు. కాబట్టి టికెట్స్ అప్డేట్స్ ప్రతిరోజు మన ఛానల్లో తెలియజేస్తూ ఉంటాను. దానిని బట్టి మీరు దర్శనం ప్లాన్ చేసుకోండి. వైకుంఠ ద్వార దర్శనం ఎలా చేసుకోవాలి, ఇంకా టికెట్స్ ఎక్కడ తీసుకోవాలి, ఇలాంటి విషయాలను గురించి తెలియజేస్తూ ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో లింక్ను ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి.
ఇంకా చాలా కామెంట్స్ ఉన్నాయి, కొన్ని వాటికి మాత్రమే సమాధానాలు తెలియజేశాను. అలాగే మిస్ అవ్వకుండా ప్రతి ఒక్క కామెంట్కు రిప్లై కూడా ఇచ్చాను. ఇంకా మీకు ఎలాంటి సందేహమైనా ఉన్నా కామెంట్ చేయండి, లేదా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి కామెంట్ చేయండి. టెలిగ్రామ్ లింకును వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒక్కసారి చెక్ చేయండి. ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారమైనా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యి మీ సందేహం ఉంటే మెసేజ్ అయితే చేయండి. ఈ వీడియోని అందరూ తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని కూడా షేర్ చేయండి. మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ గురించి కూడా తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.